శ్రీమహాగణాధిపతయే నమః. ఐశతకండవిఖండితకుండవితుండితసుండగజాధిపతే రిపుగజగండవిధారణచండపరక్రమసౌండమృగాధిపతే నిజభుజదండనిపాతితకండవిపాతితముండపఠాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐశతకండవిఖండితకుండ వితుండితసుండగజాధిపతే రిపుగజగండవిధారణచండపరక్రమసౌండమృగాధిపతే నిజభుజదండవిపాతితకండ విపాతితముండభటాధిపతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సర్వం శ్రీమాతృదేవతాచరణారవిందార్పణమస్తు. శ్రీమద్దేవి భాగవతం మొదటి స్కందమునందు 14-15 అధ్యాయములు తెలియజేస్తున్నాము. 14-15 అధ్యాయమునందలి విశేషములు. ప్రథమ స్కందం. విష్ణు భగవానుడు మహాలక్ష్మితో సంభాషించుట, విష్ణు బ్రహ్మల యొక్క సంవాదము, మిథిలాపురమునకు వెళ్ళి జనకునితో సందేహములను నివారించుకుని సుఖదేవునితో వ్యాసుడు తెలుపుట. మిథిలాపురమునకు వెళ్ళి జనకునితో సందేహములను నివారించుకొనుమని సుఖదేవునితో వ్యాసుడు తెలుపుట. సుఖదేవుడందులకు సంసిద్ధుడగుట. శ్రీ సుఖదేవుడు మిథిలా నగరమునకు వెళ్ళి నగర ద్వార పాలకులకు ఉపదేశమొసగుట. భవన ద్వారము దగ్గర అడ్డగింపబడిన తరువాత ఆయన విలాస భవనమునకు చేరుట. అన్ని పరిస్థితులను నిర్వికారుడై ఉండుట. అన్ని పరిస్థితులలోనూ నిర్వికారుడై ఉండుట. ఇందలి విశేషములు. వ్యాస భగవానుడు పలికెను. భగవంతుడగు విష్ణువు వటపత్రమునందు నిద్రించుయుండెను. ఆ స్వామి మనస్సు పొంగుచున్న ఆశ్చర్యము సముద్రమునందు మునుగుచుండెను. ఆ స్వామి ఈ స్థితిని చూచి భగవతి చిరునగపుతో చెప్పసాగెను. విష్ణు, నీవెందుకు ఆశ్చర్య విముక్తుడవుచున్నావు? భగవతి మహాశక్తి ప్రభావమున నన్ను నీవు గుర్తించలేకున్నావు. ఇంతకు మునుపు కూడా సృష్టి ప్రళయములు జరుగుతూనే ఉన్నవి. అప్పుడు కూడా నీవు అనేక సార్లు అవతరించితివి. ఆ పరాశక్తి నిర్గుణ, నీవు సగుణ పరబ్రహ్మవు. ఆ పరాశక్తి నిర్గుణ, నీవు సగుణ పరబ్రహ్మవు. అట్లే నేను కూడా సగుణ శక్తిని సత్వశక్తినిగా నన్ను తెలుసుకొనుము. ఇప్పుడే నీ నాభికమలము నుండి ప్రజాపతియగు బ్రహ్మ సృష్టి జరుగును. రజోగుణ సంపన్నుడై ఆయన సకల జగత్తును సృష్టించును. తపస్సునందు నిమగ్నుడైన తదుపరి ఆయనకు సర్వోత్కృష్ట శక్తి సులభమగును. అప్పుడు ఆయన త్రిలోకములను రచించుట యందు సఫలుడగును. బ్రహ్మ రజోగుణమును ధరించియుండును. అందువలన ఆయన సృష్టి కూడా రజోగుణ సంపన్నమగును. విలక్షణమైన బుద్ధిగల బ్రహ్మ పంచభూతములను నిర్మించును. వాటి యందు ఇంద్రియములను, ఇంద్రియ శాసకులైన దేవతలను, మనస్సును తగినట్లు స్థాపించి తన సృష్టిని అలంకరించును. అందువలననే ఆయనకు కర్తయని ఉపాధి కలిగెను. భాగ్యశాలి నీవు, ఈ విశ్వమును రక్షించు
కార్యమును నిర్వహించుము. క్రోధావేశము కలుగుట వలన నీ కనుబొమ్మల మధ్య నుండి రుద్రుడవతరించెను. ఆయనకు తామస శక్తి ప్రాప్తించును. మహామతి, ఆ రుద్రుడే కల్పాంతమునందు ఈ సృష్టిని సంహరించును. ఈ కార్యసాధన కొరకే నేను నీ చెంతకు వచ్చి తిని. నీవు నన్ను సత్వగుణ సంపన్న శక్తిగా తెలుసుకొనుము. మధుసూదన, నేను ఇచటనే ఉందును, ఎల్లప్పుడూ నీ దగ్గరనే ఉందును. నీ హృదయము నాకు నివాస స్థానము, నేను ఇచటనే ఉందును. భగవంతుడు విష్ణువు పలికెను, దేవి, కొంచెము సేపటి ముందు నేను అర్ధశ్లోకమును వింటిని. ఆ అక్షరములు మిగుల స్పష్టములు. ఆ పరమ రహస్యమైన వాణి ఎవరి నోట నుండి వెలువడెను? వరానన దయతో దానిని తెలుపుము. సుందరి, నేను మిగుల ఆశ్చర్యమునకు లోనై ఉన్నాను. నిర్ధనునకు ధనము స్మరణకు వచ్చినట్లు ఈ విషయము నాకు పదే పదే జ్ఞాపకము వచ్చుచున్నది. వ్యాసుడు పలికెను, భగవంతుడగు విష్ణువు మాటలను విని లక్ష్మీదేవి ముఖము వికసితమయ్యను. ఆమె నవ్వుచూ మిగుల ప్రేమతో చెప్పసాగెను. మహాలక్ష్మి పలికెను, విష్ణు, నేను చెప్పెదను వినుము. నేను సగుణ రూపమునగు చతుర్భుజ భగవతిని. ఇది నా పరిచయము. నీవు నిర్గుణ ఆద్యాశక్తిని ఎరుగవా? ఆ దేవియందే ఆమె సగుణ రూపము కూడా దాగియుండును. భాగ్యశాలి, నీ నిర్గుణ భగవతియే ఈ అర్థ శ్లోకమును వచించెనని తెలుసుకొనుము. దీనిని పరమ పవిత్రమగు దేవీ భాగవత పురాణమని అర్థము చేసుకొనవలెను. కళ్యాణప్రదమగు ఈ పురాణము వేద రహస్యముతో పరిపూర్ణమైనది. శత్రువులను ఉపశమింపజేయు దృఢ వ్రతమును దాల్చిన విష్ణు ఈ గుప్త రహస్యమును తెలియజేయుట ఆ మహాదేవి యొక్క విశేష కృపయే అని నేను తలంచెదను. మహా విద్య యొక్క నోటి నుండి వెలువడిన ఈ వాక్కు సంపూర్ణ శాస్త్రముల సారము. దీనికంటే ఎక్కువగా తెలుసుకొను వస్తువు త్రిలోకములయందు లేనే లేదు. నిశ్చితముగానే ఆ దేవి భగవతిని ఎడల మిగుల ప్రేమ కలిగియుండును. కనుకనే నీకు ఈ విషయము తెలియజేసినది. వ్యాసుడు పలికెను, భగవతి మహాలక్ష్మి వచనములను వినిన తరువాత భగవంతుడగు విష్ణువు దానిని మహామంత్రముగా భావించి హృదయమునందు శాశ్వతముగా నిలుపుకొనెను. కొంత సమయము గడిచిన తరువాత ఆ స్వామి నాభికమలము నుండి బ్రహ్మ ప్రకటితుడయ్యను. ఆయన దైత్యులకు భయపడి విష్ణువును శరణుజొచ్చెను. అప్పుడు శ్రీవారి ఘోర యుద్ధము చేసి మధుకైటబులను దైత్యులను సంహరించెను. తదుపరి స్పష్టమైన అక్షరములు గల ఆ అర్థ శ్లోకమును జపించుటయందు నిమగ్నమయ్యను. ఆ స్వామి జపించుటను చూచి బ్రహ్మ అమితానందము కలిగెను. ఆయన భగవంతుడగు విష్ణువును అడిగెను, జగదీశ్వర, మీరు సకల దేవతలకు ఆరాధ్యులు, కమల లోచన, అట్టి ఎడల మీరెవరి నామమును జపించుచున్నారు? మీకంటే ఎక్కువ ఆదరణను పొందుటకు హర్రుడైన దైవమెవరు? ఆయనను స్మరించి మీ హృదయము ఇంత ఆనందమును పొందుచున్నది. భగవంతుడగు విష్ణువు పలికెను, మహానుభావ,
ప్రియకరణము మొదలగు మహానుభావ క్రియాకరణము మొదలగు లక్షణములతో సంపన్నమైన క్రియాకరణము మొదలగు లక్షణములతో సంపన్నమైన శక్తి నీలో నాలో విరాజమానమయ్యున్నది. దానిని కళ్యాణ స్వరూప భగవతి ఆద్యాశక్తిగా భావింపుము. ఆమె నాధారముగా చేసుకొని ఈ అగాధ జలమునందు సకల జగత్తు స్థితమయ్యున్నది. శాశ్వతముగా విరాజమానురాలై సాకార రూపమున తన లీలను ప్రకటించుచున్నది. ఈ చరాచర సమస్త విశ్వోత్పత్తికి కారణభూతమైనది. సదా ప్రసన్నురాలయ్యుండునది. భగవతి మహాశక్తి మానవులనుద్ధరించుటకు అవతరించినది. వరముల నొసగుటయే ఆమె స్వభావము. ఆ జనని పరమ విద్యాస్వరూపిణి సనాతనీదేవి యగును. విశ్వము నుద్ధరించుటకే ఆమె ప్రకటితురాలయ్యను. శాసకులను కూడా శాసించున్నది. ఆ భగవతి యొక్క ప్రేరణతో ప్రాణి ఈ జగజ్జాలము నందు బంధింపబడి ఉన్నాడు. శుద్ధస్వరూపుడవగు బ్రహ్మణోత్తమ ఆ భగవతి యొక్క చిత్శక్తి నుండే నేను నీవు సమస్త ప్రాణులు ఉత్పన్నమైతిమని తెలుసుకొనుము. అందులో ఎట్టి సందేహము లేదు. ఆ దేవి చెప్పిన అర్ధశ్లోకమే ద్వాపరయుగముగా ఆరంభమున విశదముగా వ్యాఖ్యానింపబడి దేవీ భాగవతమును పేరుతో ప్రసిద్ధి చెందును. వ్యాసుడు పలికను. భగవంతుడగు విష్ణువు నాభికమలమున బ్రహ్మ విరాజమానుడైయుండెను. అచటనే ఆయన ఈ అర్ధశ్లోకమును స్మరించెను. తదుపరి అమిత బుద్ధిశాలియు తన పుత్రుడగు నారదునకు దీనిని బోధించెను. నారదుడు దీనిని నాతో చదివించెను. నేను 12 స్కందములలో విశదముగా దీనిని వ్యాఖ్యానించి తిని. భాగ్యశాలి వేద సమానమగు ఈ పురాణమును నీవు అధ్యయనము చేయుము. సర్గ ఉపసర్గ మొదలగు పంచలక్షణములతో పరిపూర్ణమైన ఈ పురాణము భగవతి జగదంబిక యొక్క ఉత్తమ కథలతో సుశోభితమై యున్నది. అందరి భాగములన్నీయు తత్వజ్ఞాన రసముతో నిండియున్నవి. సకల పురాణములందు అది శ్రేష్టమని భావింపబడును. పవిత్రతయందు ధర్మశాస్త్రముతో పోల్చబడును. దాని యందు వేద సిద్ధాంతములు నిండియున్నవి. వృత్రాసురవధ ఇతర అనేక కథలు కూడా అందులో వర్ణింపబడినవి. సంసార రూప సముద్రము నుండి ఉద్ధరించు ఆ పురాణము బ్రహ్మ విద్యకు నిలయము. భాగ్యశాలి నీవు యోగ్యుడవు. ప్రతిష్ఠితుడవైన పురుషుడవు. నీకు సాటిలేని బుద్ధి ప్రాప్తించినది. అందువలన ఈ పరమ పావనమగు దేవీ భాగవత నామక పురాణమును అధ్యయనము చేయుటకు ఉద్యమింపుము. ఇందు 18,000 శ్లోకములు ఉన్నవి. అజ్ఞానమును దూరమునరించును. ఈ దివ్య పురాణ ప్రభావమున జ్ఞానరూపమైన
సూర్యుడు మిక్కిలి తపించసాగును. ప్రశంసనీయము కళ్యాణప్రదమగు ఈ పురాణము శ్రోతలకును వక్తలకును సుఖమును కలిగించును, శాంతిని ప్రసాదించును, దీర్ఘజీవులను చేసి పుత్ర పౌత్రులతో సంపన్నము చేయును. ఈ ధర్మత్ముడగు సూతుడు నాకు శిష్యుడు. మంగళప్రదమగు పవిత్ర పురాణము నీతోడనే ఇతడును అధ్యయన మొనరించును. సూతుడు వచించెను. ఇట్లు పలికి వ్యాసుడు తన కుమారుడగు సుఖదేవునకు నాకును దేవీ భాగవతమును ఉపదేశించెను. ఆయన చేసిన విస్తృత వ్యాఖ్యల నన్నిటినీ నేను జ్ఞాపకముంచుకొంటి. వ్యాసుని పవిత్ర ఆశ్రమము నుండి నేను దేవీ భాగవతమును అధ్యయనము చేసి తిని అప్పుడు కూడా ఇతరులకు వలె సుఖదేవుని హృదయమునకు శాంతి సమకూరలేదు. ఆయన ఏకాంతమున ఉండసాగను. ఆయన మనస్సునందలి వ్యాకులత దూరము కాలేదు. విస్మరణకు లోటైనట్లుగా వ్యవహరించుచుండెను. భోజనమునందు గాని ఉపవాసము నందు గాని అభిరుచి లేకుండెను. ఇట్లు సుఖదేవుడు అలజడికి లోనయి ఉండుటను చూచి వ్యాసుడతనిని అడిగెను. నాయనా, నీవు నిరంతరము ఎందుకు ఇంత చింతించుచున్నావు? మానధనుడా, నీ మనస్సులో ఎందుకు ఇంత వ్యాకులత ఉన్నది? మానధనుడా, నీ మనస్సులో ఎందుకు ఇంత వ్యాకులత ఉన్నది? నిరుపేద రుణభారముతో కృంగిపోయి దానినే చింతించుచున్నట్లు నీ స్థితియు ఉన్నది. నేను నీ తండ్రిని, ఇచ్చటనున్నను. ఏ చింత నిన్ను పీడించుచున్నది? పుత్రా, నేను చెప్పుట వలన నీ మనస్సునకు శాంతి లభించనిచో మిథిలా నగరమునకు మహారాజగు జనకుని దగ్గరకు వెళ్ళుము. జనకుడు ధర్మాత్ముడని ప్రసిద్ధి కలదు. జీవముక్తుడు, సత్యవాది, భాగ్యశాలి. నీ అజ్ఞానమును దూరము చేయును. నీవు ఆ నరేశుని దగ్గరకు వెళ్ళి నీ సందేహమును తీర్చుకొనుము. వర్ణాశ్రమ ధర్మ రహస్యములను కూడా తెలుసుకొనుము. ఆ జనకుడు రాజఋషి, జీవన్ముక్తుడు, బ్రహ్మజ్ఞాని, పరమ పవిత్రుడు, సత్యవాది, సదాశాంతమూర్తి, యోగాభ్యాసి, నిరంతరము యోగమునందు ప్రీతి కలవాడు. సూతుడు పలికెను. వ్యాసుడు అనుపమ తేజస్శాలి. ఆయన మాటలను విని పరమ సంపన్నుడగు సుఖదేవుడు ఇట్లు పలికెను. ధర్మాత్మ, ఈ విషయము నా మనస్సులో మిగుల దాంభికముగా కనిపించుచున్నది. రాజగు జనకుడు సంతోషముతో రాజ్యము చేయుచు జీవన్ముక్తుడయ్యను. రాజ్యము చేయుచు అతడెట్లు జీవన్ముక్తుడయ్యను? నా మనస్సులో ఈ గొప్ప సందేహము కలుగుచున్నది. జలమునందుండి కమల పత్రము వలె దాని నంతకుండా ఈ జగత్తులో ఆ మహారాజెక్కడున్నాడో చూడవలయునని
కోరిక, చూడవలయునని కోరికగా ఉన్నది. భోగమును స్వీకరించిన వాడు భక్తుడెట్లగును, కర్త అకర్త ఎట్లగును, ఇది ఎట్లు సంభవమగును, ఇంద్రియ వ్యాపారముల నెట్లు దూరమునరించుకొనడు. తల్లి పుత్రుడు భార్య వారాంగన అను భేదములు కలవు కదా. ఇన్ని భేదములుండగా భేదమైన ముక్తి ఎట్లు పొసగును. చేదు, కారము, పులుపు, తీపి, ఉప్పు మొదలగు వాని రుచిని నాలుక తెలుసుకొని తృప్తి పొందును. మానవుడు ఉత్తమోత్తమ పదార్థములను అనుభవించును. శీతోష్ణములను, సుఖ దుఃఖములను చక్కగా తెలుసుకొనును. తండ్రి, అట్టి ఎడల అతడెట్లు జీవన్ముక్తుడగును? నాకు సందేహము కలుగుచున్నది. శత్రు మిత్ర జ్ఞానము నుండినచో ద్వేషము ప్రేమ ఉండుట సహజము. రాజగు జనకుడు వ్యవహారము లోనర్చుచు ఈ నియమమును ఎట్లు అధిగమించగలిగెను? దొంగ తపస్వి ఇరువురియందును అతనికి సమబుద్ధి ఎట్లుండును? విషమ బుద్ధి ఉండినచో ముక్తుడెట్లగును? తండ్రి, ఇప్పటి వరకు నేను ఏ రాజును జీవన్ముక్తుడగుట చూడలేదు. జనక మహారాజు గృహస్థుడై జీవన్ముక్తుడెట్లయ్యనో అని నా మనస్సు పదే పదే శంకించుచున్నది. ఈ విషయమును విన్న తర్వాత ఆయనను చూడవలయునను కోరిక నా మనస్సులో ప్రబలమగుచున్నది. అందువలన నా సందేహ నివారణార్థము నేను మిథిలకు వెళ్ళుదును. సూతుడు పలికెను. ఇట్లు తండ్రియగు వ్యాసునితో పలికి ధీమంతుడగు సుఖదేవుడు ఆయన పాదములకు ప్రణమిల్లెను. చేతులు జోడించి మిథిలకు వెళ్ళు కోరికను తెలిపి ఇట్లు పలికెను. మహాత్మా, మీరు మిథిలకు వెళ్ళమని నన్ను ఆదేశించితిరి. అది నేను స్వీకరించుచున్నాను. అందువలన జనకునిచే సురక్షితమైన విదేహ నగరమును దర్శించు అభిలాష కలుగుచున్నది. రాజగు జనకుడు దండమును వదిలిపెట్టి రాజ్యభారము నెట్లు నిర్వహించుచున్నాడు అను సందేహము నాకు కలుగుచున్నది. శాసనము లేనిచో ప్రజలలో ధార్మికత్వము నిలుచుట అసంభవమగును. ధర్మరక్షణకు దండమే కారణము. దీనిని మునువు మొదలగు మహర్షులు ఎల్లవేళలా ప్రకటించిరి. తండ్రి, ఈ విషయము ఎట్లు అమలు జరుగును? ఇదియే విశేషముగా నా మనస్సు నందు శంకకు చోటిచ్చుచున్నది. నా తల్లి గొడ్రాలని ఎవరో అనినట్లు నాకీ ప్రసంగమున తోచుచున్నది. మహానుభావా, మీరు గొప్ప తపస్సంపన్నులు. మిథిలకు వెళ్ళు సమయమున నేను నా హృదయమునందు గల సందేహమును వెలిబుచ్చితిని. సూతుడు పలికెను. సుఖదేవుని మనస్సులో మిథిలకు వెళ్ళు కోరిక కలిగెను. పరమ జ్ఞాని, దృఢమైన వైరాగి అయిన తన కుమారుని వ్యాసుడు కౌగలించుకొని ఇట్లు పలుకసాగెను. వ్యాసుడు పలికెను. నాయనా సుఖదేవ, నీకు శుభమగుగాక. దీర్ఘకాలము
పర్రమ దీర్ఘకాలము వరకు జీవించి ఉండుము. దీర్ఘకాలము వరకు జీవించి ఉండుము. కుమారా, నీవు మిగుల బుద్ధిమంతుడవు. నా ఎదుట సత్యమగు ప్రతిజ్ఞ చేసి ఆనందముగా వెళ్ళుము. అచట నుండి నా ఆశ్రమమునకు తప్పక తిరిగి రమ్ము. వేరొక చోటికి పోవలదు. నీ ముఖ కమలమును దర్శించుచు నేను నా జీవితమును సుఖముగా గడిపెదను. పుత్ర, నీవు నా ఎదుట లేనిచో నేను దుఃఖముల పాలగుదును. నీవే నా ప్రాణము. కుమారా, జనకుని ద్వారా నీ సందేహము నివారింపబడిన తరువాత వెంటనే ఇచ్చటకు రమ్ము. తదనంతరము వేద ధ్యాయన తత్పరుడవై సుఖముగా నా వద్ద నుండుము. సూతుడు పలికను. వ్యాసుడిట్లు పలుకగా సుఖదేవుడాయన చరణములకు నమస్కరించెను. ప్రదక్షిణలు చేసెను. ఆ క్షణమే ధనస్సు నుండి విడివడిన బాణము వలె వేగముగా వెళ్ళిపోయెను. మార్గమధ్యమున అతనికి సమృద్ధములగు దేశములు, వనములు, వృక్షములు, సస్యశ్యామలములగు పొలములు, తపమనరించుకును తాపసులు, మంత్రదీక్షతో సుశోభితులైన యజమానులు, యోగాభ్యాసమునందు నిరతులైన యోగులు, శక్తిని ఉపాసించువారు, వానప్రస్థులు, శివోపాసకులు, సూర్యోపాసకులు, శక్తి ఉపాసకులు, విష్ణువు ఉపాసించువారు కనిపించిరి. ఆయన అనేక విధములగు ధర్మములను దర్శించెను. వాటిని అన్నిటినీ దర్శించుచు మహానుభావుడగు సుఖదేవుడు క్రమముగా సుమేరు పర్వతమును హిమాలయములను దాటి మిథులకు చేరుకొనెను. తన ధాన్యములతో పరిపూర్ణమైన ఆ ఉత్తమ నగరమునందు ప్రజలు సుఖముగా జీవించుచున్నారని, సర్వదా సదాచారములు పాటింపబడుచున్నవని ఆయన తెలుసుకొనెను. ప్రధాన ద్వారము దగ్గర పాలకులుండెను. అతడు సుఖదేవుని అడ్డగించి, మీరెవ్వరు ఇచ్చటికి ఎందుకు వచ్చితిరి తెలుపుడు. ఏ కార్యమును సఫలము చేసుకొనుటకు రావలసి వచ్చెను అని అడిగెను. ద్వారపాలకుడు అడుగగా సుఖదేవుడేమియూ సమాధానమొసగలేదు. ఆ మునీంద్రుడు వచ్చుపోవు వారికి మార్గమును వదిలి ఒక పక్క ఎండిపోయిన వృక్షము వలె చలించక నిలుచుండెను. అతనిని మనస్సు ఆశ్చర్యముతో ముగ్ధతను చెందుచుండెను. అప్పుడప్పుడు నవ్వుచుండెను. పర్వతము వలె నిలుచుండి ఒక్క మాటను కూడా మాట్లాడకుండా మౌనమును వహించియుండెను. ద్వారపాలకుడు పలికెను. బ్రహ్మణోత్తమా, మీరు మూగవారు కాదు కదా. మీరిచ్చటకు ఏ ప్రయోజనమును ఆశించి వచ్చితిరి? నాకు తెలిసినంతవరకు పని లేకుండా ఎవ్వరును ఎచటకును రారు. బ్రహ్మణదేవా, మహారాజు గారి ఆజ్ఞ అగుటతోడనే మీరు ఈ నగరమున ప్రవేశింపవచ్చును. కులశీలములు తెలియకుండా ఏ మానవుడైనను
డైనను ఈ నగరములో ప్రవేశించుట హర్వులు కారు. అయ్యా, మీరు నిశ్చితముగా మహాతేజస్సంపన్నులు, వేద పండితులని తెలియచున్నది. మీ వంశమును, మీరు వచ్చిన ప్రయోజనమును తెలిపి తదుపరి స్వేచ్ఛగా దయచేసి నగరమునందు ప్రవేశింపుడు. సుఖదేవుడు పలికెను, ద్వారపాలకా, ఇందు నీ దోషమేమియును లేదు. నీవు నిరంతరము పరతంత్రుడవు. ప్రభు కార్యమును చక్కబెట్టుట సేవకుడి ముఖ్య కర్తవ్యము. నీ వలన నేను ఇచ్చట ఆపబడితిని. ఇందు రాజు కూడా నిర్దోషియే. దొంగను, శత్రువును చక్కగా తెలుసుకొని వ్యవహరించుటయే విజ్ఞపురుషుల లక్షణము. ద్వారపాలకుడు అడిగెను, బ్రాహ్మణోత్తమ, సుఖ దుఃఖములెట్లుండును? శ్రేయస్సును గోరువాడు ఏమి చేయవలెను? శత్రువు ఎవరు, శ్రేయోభిలాషి ఎవరు? ఈ విషయములన్నిటినీ నిర్ణయించి దయచేసి నాకు తెలుపుడు. సుఖదేవుడు పలికెను, సకల జగత్తునందు 2 మార్గములు కలవు. మనుజులు 2 తెగలు. ఒకడు రాగి, వేరొకడు విరాగి. విరాగులు మూడు విధములుగా నుందురు. తెలిసినవాడు, తెలియనివాడు, మధ్యముడు. మూర్ఖుడు, చతురుడు అను భేదములతో 2 విధములుగా రాగి జనులుందురు. చాతుర్యము 2 రకములు. శాస్త్ర చాతుర్యము, బుద్ధి చాతుర్యము. బుద్ధియను యుక్తము, అయుక్తము అని 2 విధములుగా విభజింపబడెను. ద్వారపాలకుడు పలికెను, ద్విజవర్య, మీరు మహానుభావులు. నేను అర్ధజ్ఞానశూన్యుడను. మీరు చెప్పిన మాటలను నేను అర్థము చేసుకొనలేకున్నాను. కనుక బ్రాహ్మణోత్తమ, మీరు దయచేసి అన్ని విషయములను స్పష్టముగా విస్తృతముగా వివరింపుడు. సుఖదేవుడు పలికెను, రాగప్రపంచమున ఉన్నవాడు అనగా ఈ సంసారమునందు అనురాగము కలవాడు రాగి అని చెప్పబడును. అతనికి అనేక విధములగు సుఖదుఖములను అనుభవింపవలసి వచ్చును. భార్యను, పుత్రులను, ధనమును, గౌరవ మర్యాదలను, విజయమును పొంది అతను సుఖించును. అవి లభించకపోయినచో ప్రతిక్షణము దుఃఖముననుభవించును. నిజమైన సుఖ సాధనమే కర్తవ్యమని అంగీకరించబడినది. దాని యందు విఘ్నమును కలుగజేయువారే శత్రువని తెలుసుకొనుము. అనురాగి అయిన పురుషుడు సదా సుఖమును చేకూర్చు మిత్రుడని చెప్పబడును. మోహితుడు కానివాడే చతురుడు. అన్ని చోట్ల మోహితుడగు వానినే మూర్ఖుడని అందురు. ఏకాంతము నుండి ఆత్మచింతన చేయుట, వేదాంతమును స్వాధ్యాయనము చేయుట విరాగి అయిన పురుషునకు సుఖమును గూర్చును. జగత్తును గురించి చింతన చేయుట, దాని యందు
ఆసక్తి చూపుట విరాగి జనులకు దుఃఖ రూపములగును. శ్రేయస్సును కోరు విద్వజ్ఞులకు కామ క్రోధ ప్రమాదములు రకరకములగు శత్రువులుగా చెప్పబడును. కేవలము ఆనందమే అతనికి బంధువు మిత్రుడు అగును. ఇది తప్ప మూడు లోకములందు ఎవ్వరునూ కూడా హితమును కోరువారు కాదు. సూతుడు పలికెను. సుఖదేవుని మాటలను విని ఇతడెవరో మహాజ్ఞానియగు బ్రహ్మణోత్తముడని ద్వారపాలకుడు మనస్సున నిశ్చయించుకొనెను. అందువలన రాజు యొక్క భవ్య భవనమున ప్రవేశించమని మునిని ప్రార్థించెను. సుఖదేవుడు మిథిలా నగర దృశ్యములను చూచుచూ ముందుకు సాగెను. ఆ నగరము 3 రకములైన మనుజులతో నిండియుండెను. రత్నరాసులతో నిండిన అంగళ్లను అనేకముల నతడు చూసెను. అనేకులు కొనుచుండిరి, అమ్ముచుండిరి. ఎక్కడ చూసినను సంపదలు సమృద్ధిగా కనిపించుచుండెను. 3 రకములైన ప్రాణుల మీద దృష్టి సారించుచు సుఖదేవుడు నడుచుచుండెను. అట్లు పోబుచు రాజభవన ప్రవేశ మార్గమునకు చేరుకొనెను. ఆయన రెండవ సూర్యుని వలె వెలుగొందుచుండెను. అక్కడ కూడా ద్వారపాలకుడు అతనిని అడ్డగించిరి. కర్రవలే మునీంద్రుడు అచటనే నిలుచుండిపోయెను. ఆ మహాతపస్వియగు మునీంద్రుడు అచటనే ఒక ఏకాంత ప్రదేశమునందు శాఖాహీన వృక్షము వలె స్థిరుడై సమాధి స్థితుడయ్యెను. అతని దృష్టిలో ఎండకు నీడకు భేదమేమియును లేదు. కొంచెము సేపటి తర్వాత రాజు యొక్క మంత్రి చేతులు జోడించి అచటకు వచ్చెను. అతడు సుఖదేవుని 2వ ప్రవేశ ద్వారము నుండి విలాస భవనమునకు తీసుకొని వెళ్ళెను. అచట మిగుల ఆశ్చర్యకరమును మనస్సును మోహించు దివ్య వృక్షములు ఫలభరితములై సుశోభితములై యుండెను. వృక్షములతో పాటు ఆ వనమును కూడా చూపించుటకు మంత్రి ఏర్పాట్లు చేసెను. తదుపరి సుఖదేవునకు విధిపూర్వకముగా అతిథి సత్కారములు చేయబడెను. రాజసేవా తత్పరులై గానము వాద్యములందు మిగుల ప్రవీణులైన అనేక మంది సౌందర్యవతులు అచట ఉండిరి. వారు కామశాస్త్రమును సమగ్రముగా అధ్యయనము చేసియుండిరి. సుఖదేవునకు సేవలు చేయమని ఆ స్త్రీలను మంత్రి ఆజ్ఞాపించెను. తదనంతరము ఆయన ఆ భవనము నుండి వెళ్ళిపోయెను. ఆ సమయమున ముని ఒంటరిగా అచట నుండెను. ఆ స్త్రీలు మిక్కిలి శ్రద్ధతో విధిపూర్వకముగా సుఖదేవునకు స్వాగత సత్కారములు చేసిరి. దేశకాలాను రూపముగా అనేక విధములగు భోజన సామగ్రితో ఆయనను సంతోషపెట్టుటకు ప్రయత్నించిరి. దాని తరువాత రాజభవనము నందున్న స్త్రీలు
అచటకు వచ్చిరి. మునీంద్రులకు అంతఃపురమునందరి మనోహర వనములను చూపించసాగిరి. ఆ స్త్రీలు సుఖదేవుని చూచి మోహితులయ్యిరి. ఆయన గొప్ప సౌందర్యవంతుడు, వాక్కు అతి మధురమైనది అయినప్పటికీ మునీంద్రుడు జితేంద్రియుడని తెలుసుకొని వారు ఆయనకు భక్తి శ్రద్ధలతో సేవల నొనరించుచుండిరి. పవిత్ర ఆత్మయకు సుఖదేవుడు ఆ స్త్రీలను తల్లుల వలె భావించుచుండెను. కామక్రోధములు జయించిన వానికి ఆత్మ చింతన యందు ఆనందము అనుభవించువానికి ఎట్టి పరిస్థితుల యందును హర్షతాపములుండవు. అందువలన స్త్రీలు చేష్టలను చూచుట కూడా కూడా సుఖదేవుడు ప్రశాంత చిత్తముతో విరాజమానుడయ్యుండెను. స్త్రీలు ఆ స్వామి శయనించుటకు సుందరమైన శయ్యను సంసిద్ధము చేసిరి. దాని మీద విలువైన దుస్తులను పరిచిరి. అలంకరించుటకు అనేక వస్తువులు అచట ఉండెను. సుఖదేవుడు పాద ప్రక్షాళన చేసి సావధానుడయ్యను. దర్భలు చేత పట్టుకొని సాయం కాలపు సంధ్య చేయుటకు ఆసీనుడయ్యను. సంధ్య తరువాత ఆయన ధ్యానస్థుడయ్యను. ఇట్లు రాత్రియందలి ఒక జాము సమయము సంధ్యా సమయములందు గడిపెను. దాని తరువాత రెండవ జామున నిదురించి లేచెను. రాత్రి చివరి 4వ జామును మరల ధ్యానములో గడిపెను. దాని తరువాత స్నానమొనరించెను. ప్రాతకాల సంధ్యా వందనాది కార్యముల నిర్వహించి నిశ్చితుడయ్యను. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి 16, 17 అధ్యాయము తెలిపినాము. తదుపరి 18, 19 అధ్యాయము తెలుపుగలం. ఓం నమః శివాయ చ నమః శివాయ. ఓం శాంతి శాంతి శాంతి.